అశోక్ని. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం కెనాల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ ఆంధ్ర షిరిడి సాయి మందిరంలో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కెనాల్ రోడ్లు ఏర్పాటు చేసినటువంటి భక్తులకు అత్యంత ప్రీతమైన బాబావారి వార్షికోత్సవ వేడుకలు 20వ వార్షికం రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం వేచి చూద్దాం. బలభద్రపురం గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి శ్రీ ఆంధ్ర షిరిడి సాయి మందిరంలో 20వ వార్షికోత్సవ వేడుకలు ఈ విధంగా పూర్తి స్థాయిలో భక్తుల సహకారంతో పూర్తిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఏర్పాట్లను బట్టి చూస్తుంటే ఇక్కడ పూర్తిగా కూడా బాబావారి అత్యంత ప్రీతికరమైన ఈ బాబావారి విగ్రహాల పట్ల చాలా వరకు కూడా ప్రజలు ఎంతో భక్తితో రేపు ఉదయం 5:30 నుంచి కూడా స్వామివారి ఆ వేడుకల్లో పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఉదయం 5:30 నుంచి కాకరహారంతో మొదలైన ఈ కార్యక్రమాలు గణపతి హోమం గణపతి ఆ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఉదయం 8 గంటలకు 1008 లీటర్లతో పాలాభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రముఖులు అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడ భక్తులైతే వచ్చి బాబావారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 11 గంటల సమయంలో నుంచి భక్తులకి అన్న మహాప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వామివారిని బలభద్రపురం గ్రామ పురవీధంలో రథోత్సవం కూడా కార్యక్రమం జరగబడుతుంది. అలాగే రాత్రి సమయంలో బాణాసంచాతో పూర్తి స్థాయిలో విరుగుట్లు కనిపించే బాణాసంచతో కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కూడా ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్న పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే బలభద్రపురం గ్రామంలో బాబావారి విచిత్రంగా పూర్తి స్థాయిలో 16, 17 కార్యక్రమాల్లో కూడా సూర్యకిరణాలు ఆ తూర్పు నుంచి సూర్యకిరణాలు బాబావారి ముఖం నుంచి కూడా కిందకి పడే విధంగా కూడా ఇక్కడ అత్యంతమైన అద్భుతాలు సృష్టించే విధంగా ఉంటుందని చెప్పేసి మనం చూడవచ్చు. ఒకసారి బాబాను చూసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో ఉన్న ఇక్కడ బాబావారి ఆ యొక్క అలంకారాన్ని బట్టి చూస్తే భక్తులు వారి కోరికలు తీర్చే విధంగా కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు అని చెప్పేసి. అయితే షిరిడీలో ఏ విధంగా ఆ బాబావారి ఆ ఆకారం ఎంత కాంతికలంగా ఉంటుందో అదే విధంగా ఈ బెక్కవోలు మండలం బలభద్రపురంలో ఉన్న శ్రీ ఆంధ్ర షిరిడి సాయి వారి ఆ మోకల్లో కూడా భక్తులు ఆ స్వామివారి ఆ ఆలయంలో ప్రాంగణంలో కూర్చుని మనసు ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందని చెప్పేసి భక్తులు కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ 11 వారాలు బాబావారిని నిత్యం 11 వారాల పాటు కంటిన్యూగా వచ్చి ఇక్కడ బాబావారిని దర్శించుకుంటే వారి కోరిన కోరికలు మరియు ఆ కోరిన సంతానం కూడా కలుగుతుందని చెప్పేసి వారి మాటల్లోనే భక్తులు వచ్చి కాలగంట వారు చెప్తున్నారని కూడా ఇక్కడ చూడొచ్చు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ బాబావారి ఆలయంలో పుట్టిన పిల్లలకి తులాభార కార్యక్రమం అనేది కూడా ఎంతో ప్రీతిప్రదమైనదిగా చెప్పవచ్చు. పుట్టిన పిల్లలకి వారు కోరిన కోరికలు తీరిన వెంటనే బాబావారిని తీసుకొచ్చి బాబావారి ఇక్కడ ఆలయంలో పిల్లలను కూడా తులాభారం చేసే కార్యక్రమం కూడా చేస్తుంది. అది ఎంత మహోత్తరమైన ఈ కార్యక్రమం రేపు సోమవారం ఉదయం 5:30 నుంచి ఈ గ్రామంలో ఈ పూర్తి స్థాయిలో జరగబోతుందంటే ఈ గ్రామం ఎంత పురాతన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందో కూడా మనం ఇక్కడ కార్యక్రమం చూసి మనం తెలుసుకోవచ్చు. భక్తులకి నమస్కారం. నా పేరు పురుషోత్తమ రెడ్డి. మాది బలభద్రపురం బెక్కవోలు మండలం. మేము 2005లో బాబావారి ఆలయం నిర్మాణం గావించాం. నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. 20వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. 5 గంటలకి పాలాభిషేకంతో స్టార్ట్ అవుతుంది. మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, అలాగే లక్షపత్రి పూజ, అలాగే గోపూజ, అలాగే హోమం, అలాగే తదితర కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా కాల్పులు జరుగుతున్నాయి. బాబావారి ప్రాముఖ్యత ఇక్కడ ఎవరికైనా సరే పెళ్లి కాని వాళ్ళకి వివాహం జరుగుతా, అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చుట, పిల్లలు కావాల్సిన పిల్లలు పుట్టుట ఇక్కడ బాబావారి ఎక్కువ ప్రాముఖ్యతంగా ఉంది. ఆయన తలుచుకున్న వెంటనే ఆటోమేటిక్గా భక్తుల కోరికలని నెరవేర్చుతున్నారు. ఆయన ఆటోమేటిక్గా భక్తులు తులాభారాలు, పటికీ బెల్లం, పంచదార, ధనము, డబ్బులు, చిల్లర డబ్బులతో కూడా తులాభారాలు విరివిగా జరుగుతుంటాయి. ఫ్రూట్స్, అలాగే ప్రతి లక్షవారం కూడా సుమారు 1000 నుంచి 1500 మందికి అన్నదానం జరుగుతుంటుంది. రేపు వార్షికోత్సవం సందర్భంగా ఇంచుమించు 20,000 మందికి అన్నదానం జరుగుద్ది.
20,000 మందికి. ఇక్కడ స్వామివారికి తెల్లవారుజామున సూర్యకిరణాలు దాని మీద ఏ విధంగా అది జరిగింది, ఏ విధంగా వస్తుంది? ఇది ఫస్ట్ స్టార్టింగ్ 2005 నుంచి కూడా అనుకోకుండా 16, 15, 16, 17, 18 4 రోజులు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా సూర్యకిరణాలు ఈస్ట్ నుంచి బాబావారి శిరస్సు నుంచి కింద వరకు అభిషేకం జరిగినట్టుగా సూర్యకిరణాలు అభిషేకం జరుగుతాయి. మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇక్కడ ఈ మందిరం నిర్మించాలని ఆలోచన? మేము ఒక 10 మంది మా స్నేహితులందరూ ఏకమయ్యి చిన్న గుడి కడదామని చెప్పి మేము స్టార్ట్ చేసాం. సుమారు ఈ వేళకి 5-6 కోట్ల రూపాయలతో ఈ ఆలయం నిర్మాణం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం అయితే ఒక 25 లక్షల రూపాయలతో బాబావారి గుడిని మళ్ళీ పెయింట్స్ చేసుకున్నాం. అలాగే అన్నదానశాల కూడా మళ్ళా డెవలప్ చేసాం. ఒక వారం వచ్చిన భక్తులు 11 వారాలు కంటిన్యూగా బాబా నియమం ప్రకారం వచ్చి కాలినడకం కూడా వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మా భక్తులు ప్రతి ఒక్కరు కూడా మా విగ్రహం చూసిన వెంటనే తన్మయత్వంతో చెందుతున్నారు. భక్తులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థించుకున్నాం. జై సాయిరామ్. నా పేరు కె మురళీకృష్ణ శర్మ. నేను శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా బాబాగారి ఫిబ్రవరి 17వ తేదీ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ఆలయాన్ని 2005వ సంవత్సరంలో స్వామివారికి గృహప్రవేశం చేసి ఉన్నారు. ఈ 2025వ సంవత్సరానికి బాబావారికి ఫిబ్రవరి 17వ తేదీకి 20వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భం నెలకొల్పుకొని శ్రీ బాబావారి ఆలయంలో ఉదయం మహన్యాస రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ కార్యక్రమాలు, శ్రీచక్ర అమ్మవారికి నవావరణ అర్చన, లక్ష్మీ కుమార్చన కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమం జరుగును. అనంతరం మధ్యాహ్నం 2:30 ప్రాంతం నుండి స్వామివారికి గ్రామంలో రథోత్సవ కార్యక్రమం కూడా జరుగును. బాబావారి ఆలయంలో మన బలభద్రపురం శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఈ సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ఈ దిశలు మారినప్పుడు బాబాగారి కరెక్ట్గా అదే సమయానికి ఫిబ్రవరి 17వ తారీఖు వార్షికోత్సవానికి 16, 17, 18 తేదీల్లోనూ బాబాగారికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఈ కిరణాలు బాబాగారి ముఖం నుంచి కాలు మీద కాలేసుకున్న ఆ పైపాదం మీద వరకు కూడా వచ్చి అంతటితో సమాప్తం అవుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఇది చాలా ప్రత్యేకత. అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో సూర్యకిరణాలు ఏ విధంగా పడతాయో అదేవిధంగా మన బాబాగారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అలా పడుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది షిరిడి వెళ్ళి అక్కడ బాబాగారిని దర్శించుకుని అక్కడ స్వామివారిని చూసి తృప్తి చెందుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయానికి విచ్చేసి ఇక్కడ కూడా షిరిడి దగ్గర ఉన్నటువంటి బాబాగారికి తూర్పుముఖంగా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాసిక్ అంటే గోదావరి నది, ఆ నది సేమ్ మన బాబాగారి ఆలయంలో ఎదురుకుండా నాసిక్ నది రాజమండ్రి గోదావరి నుంచి ఇక్కడ ఇలా కాకినాడ సముద్రానికి వెళ్ళేటువంటి పాయ ఇక్కడ కలిసింది. అంటే తూర్పుముఖంగా ఇక్కడ కూడా గోదావరి నది పాయ ఉంది కాబట్టి ఇది కూడా ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. జై సాయిరామ్. నేను 15 సార్లు మట్టి బాబాగారు మాల వేసుకున్నాను. సాయిరామ్ 15 సార్లు మట్టి అప్పుడు నాకు ఏవి ఇంట్లో బాగుండేది కాదు. నాకు కాబట్టి బాబాగారు నమ్ముకున్నాను. ఈ షిరిడీలో వచ్చాను. షిరిడీ మొత్తం 4 సార్లు వెళ్ళాను. 4 సార్లు కూడా బాబాగారు దర్శనం బాగా అయింది. అక్కడి నుంచి వచ్చాను ఇక్కడ బాబాగారు బలభద్రపాలని బాబాని నమ్మాను. నమ్మని కాంచి నా ఆరోగ్యం బాగుంది. నా పిల్లలు పుట్టారు, వ్యాపారం జరుగుతుంది, అన్నీ బాగా జరుగుతున్నాయి. నాకు సంతోషం ఏంటంటే బాబాగారు నమ్మకం వల్ల రెండు బట్టలు బాబాగారు కళ్ళకి వచ్చారు. నాకు అభివృద్ధిగా వచ్చి నీకేం పర్లేదు నేను అన్నాను అని బాబాగారు ఆశీర్వదించాడు. నేను నమ్మకం బాబాగారు 15 సంవత్సరం బట్టి బాబాగారు నమ్మని కానీ ఈ రోజు ఇప్పుడు నేను మారలేదు. ఆ బాబాగారు నమ్మకంటే బాబాగారు పాదాలను బోధించి నేను అలాగా నమస్కారం చేసుకుంటా ప్రజలు కూడా ఆశీస్సులు పొందుతున్నారు బాబాగారు. అందుకనే నాకు నమ్మకంగా బాబాగారు ఆంధ్ర బలభద్రపురం గ్రామంలో ఇచ్చేసిన షిరిడి సాయినాథ ఈ గ్రామాన్ని కాపాడి రక్షించి అందరూ అక్కడ కాపాడుతాడు. ఆయన మన కోరుకునే కోరికలు కూడా ఆయన తీరుస్తున్నాడు. ఆయన కట్టాలన్నా సుఖమైన పిల్లలకి పెళ్లి కావాలని పెళ్ళి అవుతుంది. ఏ ఉద్యోగం కావాలన్నా చదువులో పాస్ అవ్వాలన్నా బాబాగారికి మొక్కుకుంటున్నారు. ఆ మొక్కుల వల్ల అందరూ కూడా బాగా జరుగుతున్నాయి. అందరికీ నమ్మిన వల్ల బాబాగారి బలభద్రపురం గ్రామంకి వచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఆ బాబాగారిని నమ్మి ఇక్కడ చేసుకుంటున్నారు.
అందరూ కూడా ఈ కోరికలన్నీ బాగా చక్కగా జరుగుతున్నాయి. అలాగే అందరూ కూడా ఇది ఉన్నారు కనుక బాబా గారికి ఒక ప్రోగ్రామ్ నమస్కారం చేస్తున్నాను.